56.3% రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోండి. ఈ లోపల ఒక 15 రోజులు రివ్యూకి టైం ఇవ్వండి. అన్ని నగరాలలో ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం తరఫున మీరు టెంట్లేసి మళ్ళా ఒకసారి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారి జనాభాను నమోదు చేసుకునేటటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉందంటున్నారు కదా, ఇవ్వండి. నిన్న నాకు ఇంకా డేటా వచ్చింది దాంట్లో చాలా మంది బీసీ మేధావులు ఫోన్ చేసి చెప్తున్నారు, క్రితంసారి కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. మరి ఆ 21 లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు? క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది, ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనబడుతున్నది. మరి దీంట్లో ఏంటి మతలబు? ఓన్లీ ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా, ఎస్సీల జనాభా తగ్గుతుందా, ఎస్టీల జనాభా తగ్గుతుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.